నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏఐతో పర్మనెంట్గా ఉద్యోగాలు బూస్టింగ్, గజగజలాడుతున్న అమెరికన్లు. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించిన DRDO. పరీక్షలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు. ఏపీకి మరో అల్పపీడనం ముప్పు, ఈదురుగాలులతో వర్షాలు. ఆగస్టు 25న శ్రీ వరాహస్వామి జయంతి, తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు. తిరుమలలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నీటి నిల్వలు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. ఆది వరాహ క్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూవరాహస్వామి ఆలయంలో ఆగస్టు 25న వరాహ జయంతి జరగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేస్తారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారు చేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీ వరాహస్వామి జయంతిని టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. స్థల మహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామి వారికే చేస్తారు. భక్తులు ముందుగా శ్రీ భూవరాహస్వామి వారిని, ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో తిరుమల, తిరుపతి ప్రాంతాల్లోని అన్ని డ్యాముల్లో నీటి లభ్యత, వినియోగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని డ్యాముల ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక అందించాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత నీటి నిల్వలు 2025 డిసెంబర్ వరకు భక్తుల అవసరాలకు సరిపోతాయన్నారు. రాబోయే కార్తీక మాసంలో వర్షపాతం ఆధారంగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటిని వినియోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసులు తిరుచానూరుకి చెందిన P. కుమార్ అనే నిందితుడి నుంచి 53 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు SP హర్షవర్ధన్ రాజు పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, అంటే మనకి ఈ మధ్యకాలంలో ఈ 2 వీలర్స్ థెఫ్ట్ కావటం, దానికి సంబంధించి ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఈ ముద్దాయిని మనం కస్టడీలో తీసుకోవడం. సో అతని దగ్గర నుంచి దరిదాపు ఈ బైక్స్ అన్నీ కూడా దరిదాపు 53 బైక్స్, యాక్చువల్లీ 53 బైక్స్ రకరకాల చోట్ల ఉంటే అవన్నీ కూడా మనము చూసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ బైక్స్ అన్నీ కూడా దాదాపు 40 లక్షల వర్త్ చేసేటటువంటి బైక్స్. చాలా మంచి వర్క్. ఇతను ఈ ముద్దాయికి ఇదివరకు కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు. మన తిరుపతి, రేణిగుంట సబ్ డివిజన్స్లో ఒక 6 కేసెస్లో ఇతను ఇదివరకు అఫెన్సెస్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా DSP చంద్రగిరి గారికి, ఇన్స్పెక్టర్ తిరుచానూరుకి, వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ తెలిసిన విషయం, మన ప్రాపర్టీ కేసెస్ గురించి జిల్లాలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ ఫోకస్ పెట్టి మనం చేస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా మనకి ఈరోజు మంచి కేసు కావడం జరిగింది. సండే ఆన్ సైకిల్ విత్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ SP రవి మనోహరాచారి ఆధ్వర్యంలో తిరుపతి పోలీసులు పూర్ణకుంభం సర్కిల్ నుంచి చింతలచేను రోడ్డు మీదుగా నేతాజీ విగ్రహం వరకు సైక్లింగ్ నిర్వహించారు. సండే ఆన్ సైకిల్ ఫైట్ విత్ ఒబెసిటీ అనేటువంటి కార్యక్రమం ప్రభుత్వం వారు పెట్టారు. అందులో ప్రభుత్వం వారు పెట్టిందనే కాకుండా జనరల్గా మీరు కూడా చూస్తున్నారు, ఒబెసిటీ వల్ల కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల ఒబెసిటీ పెరుగుతుంది. అదేవిధంగా హార్ట్ అటాక్స్ కూడా ఈ మధ్యలో పెరిగిపోయాయి. ఇవన్నీ కూడా ఎవరో చెప్తే మనం చేయాలనేటువంటిది కాదు. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఎవరో చెప్తే మనకు అనారోగ్యం అయితే వేరే వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటే మనకు తగ్గదు కదా. అదేవిధంగా ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది.
కాబట్టి అట్లీస్ట్ మనకు సమయం దొరికినప్పుడు ఏదో ఒకరు కనీసం వారానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్ని రోజులు సమయం దొరికితే అన్ని రోజులు ఇలా చేస్తే నీకు ఉండేటువంటి ఫ్యాట్ కరగడం వల్ల ఒబెసిటీ వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ఒబెసిటీని తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా దానంతా అవే తగ్గిపోతాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది మా తిరుపతి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది మీరే చూసి చాలామంది ఆఫీసర్స్ వచ్చారు, అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎండాకాలం వర్షాకాలం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగరంలోని ప్రధాన కూడళ్లలో మొబైల్ గొడుగులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దానికి మనం చూసినట్లయితే చక్కగా షేడ్ ఉంది. అట్లాగే వాళ్ళు ట్రాఫిక్ లేని సమయంలో వాళ్ళు కూర్చోవడానికి మీరు చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మా వాళ్ళు పాపం అక్కడ ఎండకి నిలబడలేక పోయి చెట్టు కింద కూర్చోవడము, పక్కన కూర్చునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ట్రాఫిక్లో పోయినప్పుడు ఆ పాయింట్లు కనిపించదు. ఇప్పుడు ఇది ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడికంటే అక్కడ వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా దాంట్లోనే పెద్ద ట్రాఫిక్ అంత లేని టైంలో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, ఉన్న టైంలో లేచి వర్క్ చేయొచ్చు. సో వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అట్లాగే దాని మీద ట్రాఫిక్ అంటే మా పోలీస్ సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్స్ గురించి కూడా అడ్వర్టైజ్ చేయడం జరిగింది. సో ఇవి 20 బ్యారికేడ్లు కూడా మన తిరుపతిలో వివిధ ముఖ్యమైన జంక్షన్స్లో పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటికైతే లేదు, మీరు అన్నట్లుగా ఫ్యూచర్లో వీటన్నిటిలో కూడా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఒకటి పెట్టుకొని చేస్తాం. మనకు మెయిన్ జంక్షన్స్లో చాలా చోట్ల ఆల్రెడీ పెట్టించున్నాం. మనకు ఈ ఆర్సీపురం కావచ్చు, తాజ్ సర్కిల్ దగ్గర కావచ్చు, తబ్బూన్ దగ్గర అన్ని చోట్ల మనం పెట్టున్నాం. సో వాటిని వాడుకుంటాం. అంతే, లేని చోట్ల చిన్న పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తీసుకుని పెడతాం. మొన్న అన్నమయ్య సర్కిల్ చేసాం, పూర్ణకుంభం సర్కిల్ చేసాం. అయితే పూర్ణకుంభం దగ్గర వీటి దగ్గర అయితే మనకు అవుట్ పోస్టులు కాబట్టి అవసరం లేదు, కానీ వీటిలో కూడా ఖచ్చితంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఉండేటట్లు చేస్తాం. అట్లా తిరుపతిలో బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. అరబిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మధ్యన ఉన్నటువంటి దాదాపు 1500 కోట్లకు పైగా విలువ చేసి అసలు ఆ స్థలానికి విలువ అన్నది కూడా లేదు. కోహినూరు వజ్రానికి ఏ రకంగా అయితే విలువ లేదో వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి స్థలానికి కూడా విలువ లేదు. అంత ప్రాముఖ్యత కలిగిన ఒకవేళ అమ్మకానికి పెడితే వచ్చేటువంటి డబ్బు మినిమం 1500 కోట్ల రూపాయలు. అంత విలువైన భూమిని టూరిజం వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఒక మాట చెప్పినారు. అక్కడ ఒబెరాయ్ హోటల్ నిర్మాణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెబుతూ ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ చేసినటువంటి ల్యాండ్లోనే 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్కు ఇవ్వాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బీఆర్ నాయుడు గారు టీటీడీ మండలి అధ్యక్షులైన తరువాత ఇప్పటి వరకు చరిత్రలోనే లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అన్యాక్రాంతం అవుతున్నది. ఈ అన్యాక్రాంతం అన్న మాట కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరము నా అంత భక్తిపరుడు లేనే లేడు, వెంకటేశ్వర స్వామి మా కులదైవం, ఆయనతో పెట్టుకుంటే సాగవు మీ ఆటలన్నీ కూడా అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారే. మరి మీరు దేవుడి భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద బీఆర్ నాయుడు గారి మీద ఉంది కదా. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్న చందంగా తయారైంది టమోటో ధరల పరిస్థితి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో అత్యల్పంగా 20 రూపాయల నుంచి అత్యధికంగా నాణ్యమైన టమాటా కిలో 52 రూపాయలకు పలికింది. గత వారం కిందట మార్కెట్లో అత్యధికంగా కిలో 35 రూపాయలకు మించలేదు. దాదాపు 1000 టన్నుల కాయలను రైతులు మార్కెట్కు తీసుకువచ్చేవారు. ప్రస్తుతం దిగుబడి కొంత మేరకు తగ్గింది. సోమవారం 400 టన్నుల సరుకు మాత్రమే రైతులు మార్కెట్కు తీసుకువచ్చారు.
మొదటి రకం టమాటా కిలో 40 రూపాయల నుంచి 52 రూపాయల వరకు, రెండో రకం టమాటా కిలో 20 రూపాయల నుంచి 38 రూపాయల వరకు పలికింది. సగటును కిలో 35 రూపాయల నుంచి 48 రూపాయల వరకు వ్యాపారస్తులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వమ ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి ఆధ్వర్యంలో అడవుల సంరక్షణ కోసం రామచంద్రాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు కట్ట సమీపాన ఉన్న అటవీ ప్రాంతంలో ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి ఆదేశాల మేరకు వ్యవస్థాపక సభ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మొక్కలు నాటడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. అదేవిధంగా వేసవి కాలంలో అడవికి నిప్పు పెట్టడం ద్వారా అనేక మూగజీవాలు, వృక్ష సంపద అగ్నికి ఆహుతి అవుతున్నాయన్నారు. ఎప్పుడైతే నిప్పు పెట్టడం మానేస్తామో అడవులు పచ్చదనం సంతరించుకుని వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏకవీర సేవా ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుపతి మంగళం రోడ్డు బొమ్మల క్వార్టర్స్లో దశాబ్దాల కాలంగా తయారు చేసే భారీ గణేష్ విగ్రహాలను వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు సందర్శించారు. ఏడాది మొత్తం తయారు చేసే భారీ గణపతి విగ్రహాలను వినాయక చవితి వచ్చిందంటే ఒక్కసారిగా విక్రయించి జీవించడం బొమ్మలు తయారు చేసే కార్మికుల పరిస్థితే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విషం చిమ్మే రసాయనాలతో తయారు చేసే బొమ్మలను నిషేధించడంతో ప్రకృతి మెచ్చే పలు పంటల నుంచి సేకరించే వాటితోనే నేడు మట్టి గణపతికి సమానంగా బరువు లేకుండా విఘ్ననాథుని బొమ్మలను తయారు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఈ కార్మికులు విగ్రహాలను విక్రయిస్తున్నారు. ఇక్కడ తయారయ్యేటువంటి వినాయక స్వామి యొక్క విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం చేసిన వెంటనే నీటిలో కరిగిపోయే విధంగా అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులకు, చేపలకు ఆహారంగా కరిగిపోయేటువంటి విధంగా ఇక్కడ విగ్రహాలు తయారవుతున్నాయి. పేపరు గుజ్జు, బంకమట్టి, గెన్సిగడ్డ, బెల్లం, మైదా ఇలాంటి సహజమైనటువంటి పదార్థాలతోటి స్వామివారి యొక్క మూర్తి తయారవుతుంది. అయితే కొంతమేర రంగులు అద్దడం ఏదైతే ఉందో అది కొంతమేర అందంగా కనిపించేందుకు కొన్ని అంటే నీటితో కలిపిన నీటి రంగులను వాడమని మేము సూచిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను పూర్తిగా నగరంలో నిషేధించాలని, దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో తయారైనటువంటి రసాయనాలతో కూడుకున్న మలినం చిమ్మేటువంటి ఫ్లోరోసెంట్ కలర్స్తో కూడుకున్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారయ్యేటువంటి వినాయక స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల స్వామివారి అనుగ్రహం రాకపోగా ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని గడిచిన 2 దశాబ్దాలుగా అందరికీ తెలియజేస్తూ అవగాహన కల్పించేందుకు మేము ఏదైతే ఇక్కడ మనం ఇంత స్ట్రిక్ట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిరోధిస్తున్నప్పటికీ, దాన్ని బ్యాన్ పెట్టినప్పటికీ కూడా చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి విగ్రహాల మీద అధికారులు చర్యలు తీసుకొని అవి నగరంలోకి రాకుండా మండప నిర్వాహకులకు కూడా ఆ విగ్రహాలని తీసుకొచ్చి పూజ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఫైనల్ రూపంలో, తగిన రూపంలో అంటే ఇకనైనా దాన్ని ప్లాస్టిక్ ప్యారిస్ పూర్తిగా నిరోధించేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి మేమంతా కూడా అధికారులందరినీ కూడా కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాతృమూర్తి జి. అరుణమ్మ మృతి తీరని లోటు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అలాగే టీటీడీ పవిత్రతను దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు టీటీడీ సమస్యలపై స్వామివారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యం శ్రీవారి భక్తుల సేవలో తరించే టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తల్లి గుడిపల్లి అరుణమ్మ ఇటీవల మృతి చెందడం చాలా బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన దశదిన సభలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ క్షేత్రస్థాయి నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగిన భానుప్రకాష్ రెడ్డి తల్లి అరుణమ్మ మృతి చెందడం భారతీయ జనతా పార్టీ నాయకులకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కిషన్ రెడ్డి అన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు యొక్క మాతృమూర్తి శ్రీమతి అరుణమ్మ గారు స్వర్గస్థులు కావడము మాకందరికీ బాధ కలిగించింది. వారు సామాజిక స్పృహతో కుటుంబాన్ని పెంచి పెద్ద చేయడం జరిగింది. వారి మృతి భానుప్రకాష్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి, వారి మిత్రులకు తీవ్ర విషాదాన్ని మిగిలించింది. శ్రీమతి అరుణమ్మ గారి
మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, ఈ యొక్క కష్టకాలంలో తట్టుకునేటువంటి శక్తిని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ కుటుంబానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. రక్తదానం మహాపుణ్యం అనే సూక్తిని సమాజానికి చాటాలనే సంకల్పంతో ఓం శాంతి బ్రహ్మకుమారి ఆశ్రమంలో రక్తదానం చేసి రక్తదానానికి సాటి మరొకటి లేదని నిరూపించారు. విశ్వ బంధుత్వ దినోత్సవం శుభ సందర్భంగా ఈ రక్తదాన కార్యక్రమం 2025 నిర్వహించారు. ఓం శాంతి మ్యూజియం, మానస సరోవర్ సెంటర్లో చేసిన ఈ రక్తదాన కార్యక్రమం ఒక్క రక్త బిందువు దానంతో అనంతమైన ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయని విశ్వసించారు. నిర్ణయించడం జరిగిందని నాకు ఇప్పుడే తెలిసింది. అది చాలా మహత్కార్యం. రక్తం విలువ మనకందరికీ తెలిసిందే. రక్తము ఆల్మోస్ట్ మన లైఫ్కి సంజీవిని. చాలామంది యాక్సిడెంట్స్లో అయితేనేమి లేదా హాస్పిటల్స్లో అయితేనేమి రక్తము సకాలంలో అందక చనిపోవడం జరుగుతుంది. ఈ రక్తదానం నిజంగా ఆల్మోస్ట్ లైఫ్ దానం, ఒక ప్రాణాన్ని పోసినట్లే, ప్రాణాన్ని మళ్ళీ మనం జీవనం ఇచ్చినట్లే. అంత విలువైనది ఈ రక్తదానం. ఒక రోజుకి ఇంచుమించు 2 కోట్ల యూనిట్స్ అవసరం పడుతుంది అని చెప్పారు. 2 కోట్ల యూనిట్స్ అవసరం బ్లడ్, కానీ దొరికేది 1 crore దొరుకుతుంది. 1 crore మెంబర్స్కి పాపము రక్తం దొరుకుతా ఉండలేదు. మీరు ఏదైతే ఈరోజు ఈ రక్తం ఇచ్చినారో దానికి భాష తెలీదు, దేశం తెలీదు, జాతి తెలీదు, కులం తెలీదు, మతం తెలీదు. అలాంటి దానం మీ అందరి నుండి జరిగింది. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్లను రద్దు చేయడం చాలా దారుణమని, దీనిని నిరసిస్తూ రేపు కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాకు దివ్యాంగులందరూ తరలి రావాలని దివ్యాంగ సంఘ నాయకులు వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సభ సందర్భంగా పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకి కోతలు విధించి పర్సంటేజీలు తగ్గించి పెన్షన్లు కూడా చాలా వరకు తొలగించడం జరిగింది. రేపు జరగబోయేటటువంటి కార్యాలయం ఎదుట, తిరుపతి జిల్లా కార్యాలయం ఎదుట సమ్మె అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరూ దివ్యాంగ సోదరులు సోదరిమణులందరూ హాజరయ్యి మన సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. కూటమి ప్రభుత్వం కూడా ఈ రకంగా చేయడం వల్ల వీళ్ళకి ద్రోహం చేయడం తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. వెంటనే ఈ పెన్షన్లన్నింటినీ ఎటువంటి ఇది లేకుండా అన్నింటినీ పునరుద్ధరించాలి. వీళ్ళకందరికి కూడా న్యాయం చేయాలి. మన హామీ ఇచ్చి ఏదో 40% తక్కువ వచ్చిన వాళ్ళు మీరు మళ్ళా పోయి చేసుకుంటుంటే వీళ్ళ ఆఫీసుకి ఎన్నిసార్లు తిరగాలి. ఇది ఘోరం కదా, ఇది అన్యాయం కదా. తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళా పోయి చేసుకోవాలంటే అన్యాయం. వాళ్ళందరికీ కూడా అంతా ఇవ్వాలి. 15,000 ఇస్తున్న వాళ్ళకి 15,000 ఇవ్వాలి, 6,000 ఇస్తున్న వాళ్ళకి 6,000 ఇవ్వాలి. బోగస్గా ఉన్న వాళ్ళకి ఏదైనా ఉంటే మీరు ప్రత్యేకంగా చేయండి. డాక్టర్లకి ప్రత్యేకమైన మీరు ఆదేశాలు ఇచ్చి తగ్గించండి ఏ విధంగా అని చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని రద్దు చేయాలని జాతీయ వికలాంగుల వేదిక NPRD డిమాండ్ చేస్తుంది. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఆ ధర్నాలో మొత్తం జిల్లాలో ఉండే మన వికలాంగుల సోదరులందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును తిరిగి పునరుద్ధరించాలని తిరుపతి జిల్లా బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తిరుపతి CITU కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేసి సంక్షేమ బోర్డును అమలు చేయకపోతే సెప్టెంబర్ 15న విజయవాడ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు సుదీర్ఘకాలం CITU ఆధ్వర్యంలో పోరాటాలు జరిగిన తర్వాత ఏర్పడింది. మన రాష్ట్రంలో కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు 10 లక్షలకు పైబడినటువంటి నిర్మాణాలపైన 1% సెస్ ద్వారా వచ్చే డబ్బుతో ఈ నిధులన్నీ కూడా సమకూరుతాయి. ఆ విధంగా కూడా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇప్పటికీ 3,000 కోట్ల పైచిలకు కూడా ఈ నిధి ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ డబ్బులను దాదాపు 850 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా ఆళ్ళు మళ్లించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా
అతని కన్నా నేనేం తక్కువ కదని చెప్పి అతను కూడా 1000 కోట్లు మళ్ళించుకోవడం జరిగింది. ఈ డబ్బులంతా కూడా ఏంటంటే ప్రభుత్వముకు సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. భవన నిర్మాణ కార్మికుల డబ్బులను భవన నిర్మాణ కార్మికులకే ఉపయోగించాలి తప్ప ఇతరత్ర మళ్ళించకూడదు చెప్పి కూడా స్పష్టమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికి కూడా గత 2 ప్రభుత్వాలు కూడా ఈ నిధులన్నీ మళ్లించడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని చిత్తూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో చిత్తూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. అలాగే ఈ ఉత్సవాలను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సజావుగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కట్టమంచి చెరువు నందు మాత్రమే చేయవలసి ఉంటుందని, చెరువు వద్ద సరిపడా బారికేట్లు, ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయాల్సిందిగా, భక్తులకు త్రాగునీరు సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్ద క్రేన్లను ఏర్పాటు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలందరూ ఎంతో సంతోషంగా వినాయక చవితి జరుపుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని, అలాగే ఈసారి కూడా ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. నిమజ్జనం మార్గంలో కరెంటు వైర్లు, కేబుల్ వైర్లు అడ్డు రాకుండా ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను చర్యలు తీసుకోవాలన్నారు. వినాయకుని ఉత్సవాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లు, నిమజ్జనం సందర్భంగా 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు మరియు 11వ రోజులలో విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసేటప్పుడు పాటించాల్సిన భద్రతా చర్యలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ సమావేశంలో 1 టౌన్ సిఐ మహేశ్వర్, 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ వెంకట ప్రసాద్, అగ్నిమాపక శాఖ అధికారి కరుణాకరణ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారి రూపశ్రీ, ఏపీఎస్పీడీసీఎల్ డిప్యూటీ ఈఈ ఏవీఎస్ఎస్ ప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ లోకేష్, పోలీస్ అధికారులు, కమిటీ సభ్యులు రామభద్ర, హరి, జయచంద్ర, తోటపాల్యం వెంకటేష్, సునీల్, గోకుల్ యాదవ్, మధు, చైత్రేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించి కొత్త బాడీని ఎన్నుకున్నారు. తిరుపతి యూత్ హాస్టల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జేఏసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యవర్గం కృషి చేస్తుందని నూతన అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఎలక్షన్స్ అనేది పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. అన్ని పోస్టులకు నామినేషన్ స్వీకరించాం. ప్రతి పోస్టుకు సింగిల్ నామినేషన్ వచ్చిన తర్వాత అందరు సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది, బైలాస్ ప్రకారం జరిగింది, చట్టబద్ధంగా జరిగింది. కాబట్టి దీన్ని అందరూ గుర్తిస్తారు. ఈరోజు ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా విశ్వేశ్వరరెడ్డి శ్రీకాళహస్తి నుంచి, అదేవిధంగా సెక్రటరీగా మాధవ నివాస్ చంద్రగిరి నుంచి, అసోసియేట్ ప్రెసిడెంట్గా అబ్దుల్ నజీర్ చిత్తూరు నుంచి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మునిశంకర్ రెడ్డి చంద్రగిరి, లేడీ సెక్రటరీగా శిరీష, ట్రెజరర్గా శైలజ, వైస్ ప్రెసిడెంట్ 4, జాయింట్ సెక్రటరీ 4 ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు ఇంటర్ విద్యా జేఏసీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4 వైస్ ప్రెసిడెంట్లు, 4 జాయింట్ సెక్రటరీలు, కార్యనిర్వాహక కార్యదర్శిగా శంకర్ రెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను ఈ 3 సంవత్సరాల కాలంలో ఉద్యోగస్తుల శ్రేయస్సు కోసం వినియోగించి నా వంతు నేను వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా తీసుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను. బాల్యం నుండే విద్యార్థులలో భక్తి భావాన్ని నింపేందుకు గణేష్ డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందని బిగ్ గ్రీన్ గణేష్ కాంపిటీషన్ నిర్వాహకులు తెలిపారు. తిరుపతి తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో గణనాథుని బొమ్మను గీయడం, మట్టి గణపతులను పూజించాలంటూ అవగాహన కల్పించేందుకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా సమాజంలో పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామని తెలిపారు. ఇటువంటి డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం ద్వారా తమకు బాల్యం నుండే దైవభక్తిని పెంపొందించుకునేందుకు ఉపయోగపడతాయని అన్నారు.
పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే అనేక రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రతి కాలనీలో అంగరంగ వైభవంగా నిర్వహించుకునే గణనాథుని మట్టితో పూజించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. My name is Shimika. Today I am telling about Ganesha. Ganesha something about lesson. Tradition with devotion without pollution. Today I am participating trying Ganesha drawing competition. Today giving the medals. విఘ్నాలను తొలగించే గణనాథుడి వేడుకలను తిరుపతి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా కులమతాలకు అతీతంగా పిల్లలు పెద్దలు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశాము అన్న చందంగా కాకుండా వినూత్నంగా సందేశాత్మకంగా భక్తిని పెంపొందించే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి తిరుపతి నగర ప్రజలందరికీ దర్శన భాగ్యం గాంధీపురం కాలనీ వాసులు ఏర్పాటు చేస్తుంటారని, ఈ సంవత్సరం తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా 5,000 చీరలతో గణనాథుడి విగ్రహాన్ని తయారు చేయడం శుభపరిణామమని గాంధీపురం యువతను అభినందించారు. అంతకుముందు భూమన అభినయ్ రెడ్డి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించి నగరవాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో ఆగస్టు 25వ తేదీన ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జీఎస్టీ మీద 1 డే ట్యాక్స్ సెమినార్ క్లాస్ను నిర్వహిస్తున్నట్లు ది తిరుపతి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టేషన్ అండ్ అసోసియేషన్ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. ట్యాక్స్ ప్రాక్టీషనర్గా జిఎస్టీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల మీద అవగాహన కల్పించుకొని మా యొక్క నాలెడ్జ్తో వ్యాపారస్తులకు వాళ్ళు కట్టవలసిన ట్యాక్స్ల మీద వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తుంటాం. నా పేరు టి శ్రీనివాసరెడ్డి. ఏపీటీపీసీ అనే మా స్టేట్ అసోసియేషన్లో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు నాతో ఇక్కడికి వచ్చేసిన మా మిత్రులు తిరుపతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఎంఏ సునీల్ అహ్మద్ గారు, వారి సెక్రటరీ ఎస్ అరుణ్ కుమార్ గారు, మరియు తిరుపతి లోకల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా మిత్రులు ఆర్ మునికృష్ణయ్య గారు, వారి సెక్రటరీ చంద్రశేఖర్ గారు ఈ మీడియా సమావేశానికి రావడం జరిగింది. మా మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రేపటి రోజు హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్ నందు 1 డే ట్యాక్స్ సెమినార్ ఒకటి మేము కండక్ట్ చేయబోతున్నాం. ఎన్జిఓస్ కాలనీ అరబిందో పాఠశాలలో టీటీడీ ఉద్యోగి మల్లం విజయ్ కుమార్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. కళా పోషకులు, కళాభిమాని, ఘంటసాల విభావరి నిర్వాహకులు మల్లం విజయ్ కుమార్ రెడ్డికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు హాజరై కేక్ కట్ చేసి మల్లం విజయ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మల్లం విజయ్ కుమార్ రెడ్డి నేను 59వ పుట్టినరోజు సందర్భంగా అరవింద స్కూల్లో మా పుట్టినరోజు ఫంక్షన్ని టీటీడీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు ఆంజనేయులు గారు, వెంకటరత్నం గారు, సుబ్బన్ రెడ్డి గారు, బుట్టో గారు అందరూ విచ్చేసి నా జన్మదిన శుభాకాంక్షల ప్రోగ్రాంని బాగా చేసినారు. ఇంకా మా రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ టీం, డిపార్ట్మెంటు స్టాఫ్, అవుట్సోర్సింగు, ఇంకా ఉద్యోగులు అందరూ విచ్చేసి నాకు విచ్చేసి చెప్పారు. వీరందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. సమాజంలోని అసమానతలను తన పదాలతో నిరసించిన అభ్యుదయవాది అన్నమయ్య అని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సి లత పేర్కొన్నారు. విశ్వామిత్ర సర్వీస్ సొసైటీ, అరవింద సొసైటీలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీవారి సంకీర్తన వసంత వరప్రసాదిని అన్నమయ్య సంకీర్తనల ఆల్బమ్ను ఆవిష్కరించారు. అన్నమయ్య భక్తి సంకీర్తనలతో పాటు జానపద, ఆధ్యాత్మిక, శృంగార సంకీర్తనలను అందరికీ అర్థమయ్యే రీతిలో రచించారని చెప్పారు. ప్రతి నోట అన్నమయ్య పాట వినిపించేలా అన్నమాచార్య ప్రాజెక్టు కృషి చేస్తుందని వివరించారు. 70 ఏళ్ల వయసులో తలుపూరు వెంకట శేష వరప్రసాద్ అన్నమయ్య సంకీర్తనలను నేర్చుకుని స్వయంగా గానం చేసి ఆల్బం రూపొందించడం అందరికీ మార్గదర్శకమని చెప్పారు.
ఆధ్యాత్మిక చింతన, యోగ సాధనతో మన జీవితాలను సుఖమయం చేసుకోవాలని, దానికి అన్నమయ్య సంకీర్తనలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. టీటీడీ బ్రాడ్కాస్టింగ్ ఏఈ మల్లం విజయ్ కుమార్ రెడ్డి, ప్రముఖ రంగస్థలం నటుడు బొందు రామచంద్రారెడ్డి, స్వరభారతి ప్రధాన కార్యదర్శి కొమాండూరు శరద్యుతి, ప్రముఖ గేయ రచయిత జిల్లెల ప్రసాద్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తిరుపతి యశోదనగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో బాల సాహితీవేత్తలు ఆర్సి మునికృష్ణస్వామిరాజు మరియు పేట యుగంధర్ రచించిన బాలల నవలలను జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అధ్యక్ష కార్యదర్శులు జేసీ రమణ, జేసీ రాఘవేంద్ర, జేసీ సోనికా దాగే మరియు ప్రముఖ సాహితీవేత్తల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. పేట యుగంధర్ రచించిన జాను అను నేను నా స్నేహితురాళ్ళు నవల మరియు ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన మునికిష్టడి మాణిక్య అనే నవల ఇటీవల ప్రతిష్టాత్మక తానా అంతర్జాతీయ సాహిత్య సంస్థ అమెరికా వారు నిర్వహించిన తానా మంచి పుస్తకం బాలల నవలల పోటీలో బహుమతి పొందిన ఈ పుస్తకాలను శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచార్య పిసి వెంకటేశ్వర్లు జాను అనే నేను నా స్నేహితురాళ్ళు పుస్తకాన్ని సమీక్షిస్తూ సమకాలీన బాల సాహిత్యంలో సామాజిక స్పృహను, చదువు ప్రాముఖ్యతను, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విశిష్టతను తెలియజేసే గొప్ప నవలగా అభివర్ణించారు. మునికిష్టడి మాణిక్యం నవలను డాక్టర్ జి లక్ష్మీప్రియ గారు సమీక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏఐతో పర్మనెంట్గా ఉద్యోగాలు బూస్టింగ్, గజగజలాడుతున్న అమెరికన్లు. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించిన DRDO. పరీక్షలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు. ఏపీకి మరో అల్పపీడనం ముప్పు, ఈదురుగాలులతో వర్షాలు. ఆగస్టు 25న శ్రీ వరాహస్వామి జయంతి, తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు. తిరుమలలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నీటి నిల్వలు, తీతేదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.